సో ఈ రోజు ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను నుమాయిష్కి నాంపల్లి ఎగ్జిబిషన్కి అనమాట. అయిపోయిందా మీ షాపింగ్? ఏం చేశారు? రోజు ఇక్కడ కాలేజ్ ఇక్కడే. మీరు తెలుగేనా? పక్కా తెలుగు. మా ఆయన ఫస్ట్ టైం ప్లేట్లు చూస్తున్నాడు. ఇది కదా విచిత్రం. ఓ మై గాడ్, మామూలు లేదుగా అసలు. ఏమిటి మార్పు? మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు. అసలు మళ్ళీ సెర్చ్ చేసి ఇమ్మంటున్నారు ఛానల్ని. నేనే నొక్కేస్తున్నాను సబ్స్క్రైబ్ అని. అలా అడుగుతున్నారు మరి. ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకొని చిన్న పిల్లోళ్ళలాగా లిక్లేష్ లాగా ప్యాంపరింగ్ చేయాల్సి వస్తుంది. నా కష్టం ఎవరికి చెప్పుకోను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా 2 చేతులు పాకెట్ లేవు, వెళ్ళిపోతున్నాను నేను. నా చిన్నప్పుడు తప్పిపోయిన ఆ పెట్టి అదే. ఏంటి బాబన్నా? నా చిన్నప్పుడు తప్పిపోయిన ఆ పెట్టి అదే. వజ్రవైడు మణికత్త డేర్ జెన్యున్ డైలాగ్ చెప్పడానికి ఇది రియలైజేషన్. రాజుల గారు పెట్టి పెట్టి ఇదిగో నా నెక్లెస్, నా హారం, ఇవే పెట్లో ఉండేవి. నేను లండన్ వెళ్ళి వచ్చాను, లండన్ పెట్టుకున్నాను. పెద్ద ప్లానింగ్. జై బాలయ్య అనుకుంటూ షాపింగ్ చేద్దాం. నా చీరలకి ఎంత క్రేజ్ ఉంది తెలుసా బయట ప్రపంచంలో. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి అమెజాన్లో నా రీసెంట్ పర్చేసెస్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎవ్రీ మంత్ లాగే ఎవ్రీ వీడియోలోని. సో ఫస్ట్ వచ్చేసి విష్ కేర్ నుంచి ట్రిపుల్ బాండ్ రిపేర్ షాంపూ అండి. ఇది వచ్చేసి మనకి బాండ్ చాలా బాగుంటుంది అండ్ మంచిగా కేరింగ్ ఉంటుంది. సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ కాబట్టి హ్యాపీగా మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇందులోని రిపేర్ కాంప్లెక్స్ ఉంది, పీసీఏ అండ్ కెరటిన్ అండ్ సీక్లే ఉంది. ఇది డ్యామేజ్డ్ హెయిర్, డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే ట్రిప్కి వెళ్ళి వచ్చాను కాబట్టి సో ఇది యూజ్ చేద్దామని నేను ఇది పర్చేస్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగైన్ మన హైదరాబాద్లో ఎండలు స్టార్ట్ అయిపోయాయి. మనకి ట్యాన్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ టైం, అంటే హోల్ ది ఇయర్ ట్యాన్ ప్రాబ్లం ఉంటుంది, బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ నేను తీసేసుకున్నాను దానికోసం విష్ కేర్ నుంచి సన్ స్క్రీన్ బాడీ లోషన్. ఇది నేను చాలా బాటిల్స్ యూజ్ చేశాను, ఇప్పుడే అయిపోయిన బాటిల్ కూడా ఇక్కడే ఉంది. సో ఇస్ కంప్లీట్లీ యూజ్డ్ అనమాట. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఇది ఇట్లా తవ్వుకొని ఇలా యూజ్ చేస్తున్నాను, వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి. అండ్ చాలా తొందరగా మనకి స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి SPF 50, సో చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లోరియల్ నుంచి దిస్ ఈజ్ ఇన్సేన్ ప్రోడక్ట్. ఎందుకు అలా చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా మేకప్ యూజ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వాడాల్సిందే. ఇది ఇన్ఫాలిబుల్ వాళ్ళది 3 సెకండ్ సెట్టింగ్ మిస్ట్. మీరు ఆఫ్టర్ మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత జస్ట్ అలా స్ప్రే చేసుకుంటే చాలు, మీ ఫేస్ మీద ఉండే మేకప్ అస్సలు ట్రాన్స్ఫర్ అవ్వదు. ట్రస్ట్ మీ, ఇది జస్ట్ లైక్ ఎలా అంటే గమ్లాగా ఇలా అంటుకుపోద్ది అనమాట ఫేస్ మీద. మేకప్ అలా అంటుకుంటుంది, బట్ అస్సలు ఏం ప్రాబ్లం ఉండదు. చాలా 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 హైలీ సజెస్టెడ్ ప్రోడక్ట్. ఎవరైతే మేకప్స్ ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసి లైక్ ఇలా తాకిన ఫోన్ ఇలా పెట్టుకున్నప్పుడు మేకప్ దీని మీదకి వెళ్ళిపోతుంది, అండ్ కప్స్ వాడినప్పుడు లిప్స్టిక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మేకప్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండడానికి ది బెస్ట్ సెట్టింగ్ స్ప్రే ఇదే అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ మై రీసెంట్ పర్చేస్. ఇది కూడా నేను సెకండ్ టైం తీసుకుంటున్నా, మేబెలిన్ నుంచి బ్లష్ అనమాట. ఈ టోన్ నాకు చాలా చాలా బాగా సూట్ అవుతుంది. దిస్ ఈజ్ ప్యాషనేట్. సో ఇలా ఉంటుంది షేడ్ వచ్చేసి. ఇది ఫస్ట్ టైం నేను సెకండ్ టైం పర్చేస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. ఇది చాలా చాలా బాగుంది, కాంపాక్ట్ అనమాట. లైక్ మ్యాబెలిన్ సూపర్ స్టే 30 hours ఫ్లెక్స్ పౌడర్ ఫౌండేషన్. నిజంగా ఎక్కువ మేకప్ వేసుకోలేము అనుకున్న వాళ్ళు, డైలీ ఆఫీస్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఇది హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఏమైందంటే నేను షేడ్ 115 తీసుకున్నాను. ఇది నాకు కొంచెం
హెవీ లైటర్ అయిందనమాట. నా షేడ్కి ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు నా స్కిన్ టోన్కి. దిస్ 1 షేడ్ లైటర్ దాన్ మై స్కిన్ టోన్. సో బయట షాప్స్లో తీసుకోండి ట్రై చేసి. నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి షేడ్ నాకు సెట్ అవ్వలేదు, కానీ ట్రస్ట్ మీ ఇట్స్ అ కంప్లీట్ ఫుల్ కవరేజ్ కాంపాక్ట్ పౌడర్ లాంటిది అనమాట. అంత బాగుంది, టెక్స్చర్డ్ కానివ్వండి అండ్ ఎవ్రీథింగ్ స్మూత్గా ఉందన్నమాట. వెరీ వెరీ స్మూత్, జస్ట్ అట్లా స్లైడ్ అయిపోతుంది ఎవ్రీథింగ్. చెప్పాను కదా నాకైతే షేడ్ మ్యాచ్ అవ్వలేదు, బట్ అదర్ దాన్ దట్ ఇట్స్ అ వెరీ 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 గుడ్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ టైం రీకోడ్ నుంచి మ్యాట్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. ఇది బాగుంది, చాలా బాగుంది అని నేను చెప్పలేను కానీ, బట్ ఇట్స్ గుడ్ ఫర్ రెగ్యులర్ యూస్. అంటే డైలీ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. థిక్ బ్లాక్ అన్నమాట, చాలా బాగుంది. మ్యాట్ ఐలైనర్సే నేను ఎక్కువ యూజ్ చేస్తాను, నాకు ఎక్కువ మ్యాట్స్ ఇష్టం. సో యా, డ్రై అయిపోయిన తర్వాత కూడా చాలా నీట్గా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ మై రీసెంట్ పర్చేసెస్ ఇన్ అమెజాన్. సో మీకు కూడా కావాలి అనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో చెక్అవుట్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు బోర్డు అనే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆలస్యం లేకుండా బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి చాలా లేట్ అయింది యాక్చువల్గా, ఈ పాటికే వెళ్ళాలి బికాజ్ ఆఫ్ పొంగల్కి ఊరు వెళ్ళడం రావడం, మళ్ళీ షూటింగ్స్ అవన్నీ బిజీ ఉండడం వల్ల అవ్వలేదు. సో ఈరోజు ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను నుమాయిష్కి, నాంపల్లి ఎగ్జిబిషన్కి అనమాట. సో అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎవ్రీ ఇయర్ ఆనవాయితీగా నేను నా ఛానల్లోని ఎవ్రీ ఇయర్ పెడతాను కాబట్టి, సో ఈ 2026 నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో దానికోసం నేనైతే ఇలా రెడీ అయిపోయాను, కంఫర్టబుల్ కుర్తీ వేసేసుకున్నాను, ఎందుకంటే కంఫర్ట్గా షాపింగ్ చేయాలి కాబట్టి. ఇంకా ఆలస్యం లేకుండా వెళ్ళిపోదామా మనం నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్కి. లెట్స్ ఎక్స్ప్లోర్. అయిపోయిందా మీ షాపింగ్? ఏం చేశారు? రోజు ఇక్కడ కాలేజ్ ఇక్కడే. మీరు తెలుగేనా? పక్కా తెలుగు. ఒక్క స్నాప్ దండల్. ఊరికే చిల్ అవుతున్నారా మరి ఎగ్జిబిషన్? వారిని స్నాప్లు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. రెండు ఇవన్నీ కూడా వెయ్యకు, రెండు కింగ్ సైజ్. ఇట్స్ స్కూల్ బై నీల్ తెలుగు బ్లాగ్స్. అక్కడ పెట్టారు చూడు, డోర్ కర్టన్స్ 300, సోఫా కవర్స్ 10 pieces 500, డోర్ కర్టన్స్ అగైన్ 200. ఓకే, మనకు కొత్త సబ్స్క్రైబర్ దొరికారు. ఇంకొక సబ్స్క్రైబర్ దొరుకుతున్నారు. మన సిగ్నల్ లేదా? బాగున్నాయి కర్టన్స్. ఎలాగా ఇది? 300 రూపీస్. ఓ నైస్ డీల్ యాక్చువల్లీ. 300 రూపీస్కి బాగున్నాయి. మనకి ఇది ఈ స్టాల్స్ ఎంట్రన్స్ లోనే ఉంది, మనం ఇట్లా ఎంట్రీ అవ్వగానే ఆపోజిట్ షాప్. నెంబర్ లేదు అక్క. పెద్ద ఫ్యాన్. హలో అక్క. తన అక్క అన్నదని నేను అక్క అన్న. హాయ్ అండి, బాగున్నారా? యా గుడ్ థ్యాంక్ యూ. ఇవి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్, సేమ్ మసాలాలు, ఏం మారలేదు. మా తెలుసండి, ఈ టేస్ట్ బాగా తెలుసు మా ఇంట్లో. నాకు తెలిసి నేను 10 years ఉన్నప్పటి నుంచి మా అమ్మ ఇదే మసాలా కొని మాకు గోబీ మంచూరియా చేసేది, చికెన్ పకోడీలు చేసేది. ఇప్పుడు నేను పెరిగి మళ్ళీ నా కొడుకు కూడా సేమ్ మసాలా. వెరీ నైస్. నాస్టాలియా. సేమ్ రేట్. యా సేమ్ రేట్. అదే రేటు, అదే పౌడరు, అదే మంచూరియా. అంతేగా. మన లేడీస్ ప్లేస్. ఎస్, 1 kg 399. యాక్చువల్గా ఏమనుకోదు, నాకు గొంతు అస్సలు బాగాలేదు, ఫుల్ కోల్డ్, దగ్గు అన్నీ ఉన్నాయి. బట్ అయినా అంటే మొత్తం మీకోసం రాలేదు, కొంచెం నా కోసం మీకోసం కలిపి షాపింగ్ చేద్దాం అని అనుకుంటూ నుమాయిష్కి వచ్చారు. మా ఆయన ఫస్ట్ టైం ప్లేట్లు చూస్తున్నాడు. ఇది కదా విచిత్రం. ఓ మై గాడ్. ఇలాంటి షాప్స్లోకి రాగానే వద్దు, నాకొద్దు, నాకు ఈ జీవితం వద్దు అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు.
అలాంటిది ఆయన చూస్తాడంటే వామ్మో మామూలు లేదుగా అసలు. ఏమిటి ఈ మార్పు? మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు. మీరు మారారు. అదేదో పాస్ పెన్ కలర్లో ప్లేట్లు కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ అలా కామెంట్ చేసినా కూడా నేను బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి. అంటే నా చిన్నప్పుడు మా మమ్మీ అనేది ఏంటంటే పాస్ పెన్ కలర్లో అని, కానీ బాగున్నాయి, నిజంగా బాగున్నాయి. నైస్. సెట్గా తీసుకోవచ్చు. కేజీ 399 కదా. మీరు ఏదో చూస్తున్నట్టున్నారు. ప్లేట్స్ పెద్దవా? మన ఇంట్లో ఉన్నవే పెద్ద పెద్ద ప్లేట్లు. ఇంకా అవి కాకుండా ఇంకా వేరే కొత్తగా ఏమైనా కనిపిస్తే చెప్పు. మండి ప్లేట్స్. మనం మండికి వెళ్తాం, మండి ఇంట్లో వండుకోంగా. ఏమొద్దు. ఓ బిర్యానీ తెచ్చి ఆ మండి ప్లేట్లో పెట్టి మండి అంటావు. యాక్చువల్గా ఈ మండి గోల్ ఏంటి అంటే మా ఇద్దరి మధ్యలో నాకు మండీస్ ఇష్టం. ఐ లవ్ ద సెటప్. మండి తినడం ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. ఆయన అసలు రానంటాడు. మా ఇద్దరికి అది ఒక అవుతుంటుంది అనమాట డిస్కషన్. యాక్చువల్గా ఇందులో నాకేం పెద్దగా డిఫరెంట్గా ఏం లేదు, రెగ్యులర్గానే ఉన్నాయి. బట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మంచి డీల్లో కేజీకి 399 కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదే మండి ప్లేట్. నేను ట్రే కింద కూడా వాడుకోవచ్చు. మా ఆయన ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నాడు ఈ ప్లేట్ కోసం? అది ఎక్కడ పెడతావు నాన్న? ఎక్కడ పెడదామని? ఏ డ్రాలోని సరిపోదు. నువ్వు మళ్ళీ బిల్డర్వి, దాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తావు చెప్పు? కిచెన్లో అటక మీద కదా. రైట్, మన సంవత్సరం దాకా తీయం అటక, అదే కదా. అదే అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసావు? ఎవరు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అటు ఇటు వెళ్ళకు, నాతోనే ఉండు. తప్పవుతాను నేను, నువ్వు తప్పవుతే నేను తప్పిపోతా. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఎక్కడ ఈ క్రాస్ రోడ్లో ఆగాం. ఇటెళ్ళలా అర్థం కావట్లేదు మాకు. ఒక ప్యాటర్న్లో వెళ్దామన్నా బోర్ కొట్టేస్తుంది. అటు ఇటు జంబ్లింగ్లో వెళ్ళాం అనుకోండి, ఏమైనా మిస్ అయిపోయామేమో అని ఒక టెన్షన్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఆ షాపింగ్లో. ఓ మై గాడ్, సో మెనీ ప్రాబ్లమ్స్. లెట్స్ డూ ఇట్. ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకొని చిన్న పిల్లోళ్ళలాగా నిక్లేష్ లాగా ప్యాంపరింగ్ చేయాల్సి వస్తుంది. నాకు కష్టం ఎవరికి చెప్పుకోవాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. ఇది ఎలా ఉంది? బాగుందా? చూద్దాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ కదా, జీన్స్ మీదకి బాగుంటాయి కంఫర్టబుల్గా, ఇంట్లో అయినా బయట అట్లా వేసుకోవడం. అచ్చా, ఇది ఎలా ఉంది? బాగుంది కదా. ఏ వాళ్ళ రక్లో 1000కి 4. ఇది ఏ మస్టర్డ్ కలర్. ఇది చూడు. ఏ వాళ్ళ రక్లో 3 सेलेक्ट कीजिए ना. నాకు అంతే హిందీ వచ్చి అంతకం రాదు. ఏ 3 ఏకి. మా ఆయన హిందీ నేర్పించమంటే నేర్పిడు. చూడు ఏ వాళ్ళ రక్లో A4 वाला दीजिए. చూపించాను. 1000కి 4 టాప్స్ తీసుకుంటున్నాను. మళ్ళీ సెర్చ్ చేసి ఇమ్మంటున్నారు ఛానల్ని. నేనే నొక్కేస్తున్నాను సబ్స్క్రైబ్ అని. అలా అడుగుతున్నారు మరి. ఫ్రీ సబ్స్క్రైబర్స్ నేనేం అడగలేదండి, వాళ్ళే జెన్యున్గా అడిగారు. యా. ఏ స్టాల్ నెంబర్ కిतना है? 120 స్టాల్ నెంబర్. షార్ట్ కుర్తీస్ బాగున్నాయి, డీల్ కావాలంటే ట్రై చేయండి. 2026 నుమాయిష్ ఎగ్జిబిషన్లోని ట్రెండింగ్ ఏంటి అంటే కొరియన్ అవుట్ఫిట్స్ మ్యాక్సిమం అంతా కూడా. సో ఇవన్నీ కొరియన్ నైట్ సూట్స్ అంట. అయ్యో తీసే లోపలికి తిప్పట్లేదు. యా, 600 రూపీస్ ఫిక్స్డ్ ఇవన్నీ కూడా. సో మన ఇష్టం. నైస్, గుడ్.
అండ్ ఇవన్నీ టాప్స్ వచ్చేసి 600 ఫిక్స్డ్ రేట్. బాగున్నాయి. నా కళ్ళకి ఎందుకు అన్ని వైటే కనిపిస్తున్నాయి? వైట్ సీజన్ స్టార్ట్ అవబోతుంది ఏంటి? నాకు బ్లాక్ టీస్ అందుకే. అంటే ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని టైమ్స్లో ఇట్లా సీజన్ కలర్స్ ఉంటాయి కదా, అట్లా బాగుంది. ఇంకా లోపల అయితే కూడా జీన్స్ టాప్స్ ఉన్నాయి. అండ్ యా లోపల ఇంకా చాలా బాగున్నాయి, చూద్దాం. 500. नो डाई कलर का कलर को कभी भी नहीं जाएगा इसका कलर का होता डाई चढ़ेगा ना होता पुराना कलर को ఓకే, ఇప్పటికీ కలర్ పోదంట. ఇవి 500 రూపీస్ బ్యాగీ జీన్స్. సో ఇందులో లాట్ ఆఫ్ కలర్ షేడ్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్. रेट फिक्स ఓకే, ఇంక ఈ ట్రాక్స్ అన్ని మీకు తెలిసిందే. అండ్ చెప్పాను కదా కొరియన్ అని, ట్రౌజర్స్ ఉన్నాయి, కొరియన్ ప్యాంట్స్. నైస్ కదా. ఇవెంత? 500. फॉर्मल पॉइंट है अच्छा है क्वालिटी యా 500. ఇందులో అన్ని కలర్స్ కూడా ఉన్నాయి. నైస్. ఇప్పుడు ఈ ఇయర్ ఎగ్జిబిషన్లో ఇది స్పెషాలిటీ అనమాట. అండ్ నాకు ఆ కార్డ్ సెట్ నచ్చింది, ఆ జీన్ టైప్ కార్డ్ సెట్. నైస్ కదా. అండ్ మనకి నేనైతే ఆన్లైన్లో చూసా, మొన్ననే మింత్రాలో చూసా ఇదే కార్డ్ సెట్. ఇక్కడ ఎంత ఉందో తెలీదు, అడుగుతా ఒకసారి. కితనే? 1000 రూపీస్ అంట. మింత్రాలో ఎంత ఉందో నాకు గుర్తులేదు, కానీ ఇలాంటిదే చూసాను నేను. ఏ సైజెస్ ఏ? నైస్. 5XL. ఓ 5XL వరకు ఉన్నాయంట ఇవన్నీ. నైస్, చూద్దాం. బాగుంది కదా. నైస్ డీల్ యాక్చువల్లీ. ఓకే, డిస్ప్లేలో ఉన్నాయి, చూద్దాం. ఓకే, అన్నీ మనకి డిస్ప్లేలోనే ఉన్నాయి. ఒక్కసారి చూసేయండి, ఇవన్నీ కూడా మనకి 1000 రూపీస్లో వస్తున్నాయంట. అండ్ 5XL వరకు ఉన్నాయంట. ఓకే, ఇవి ఎంత ఉన్నాయి? కితనే? 1000. ఇవన్నీ కార్డ్ సెట్సే, కానీ ఇది ఫ్యాబ్రిక్ బాగుంది, సాటిన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా బాగుంది. ఇట్లా మల్టీ కలర్లో కావాలి అన్న కూడా ట్రై చేయొచ్చు. ఊరికి అట్లా ట్రావెలింగ్కి ఇంట్లో వాడుకోవడానికి చాలా బాగున్నాయి కదా యాక్చువల్లీ. నైస్ డీల్. ఓ ఇదేదో బాగున్నట్టుంది. అండ్ మన హైదరాబాద్లోని సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మంచిగా తీసుకోవాలి. బాగుంది కదా. ఏది? విచ్ వన్? నాకు నేను తీసిందే నచ్చింది. ఇదే బాగుంది నాకు. ये साइज चाहिए? साइज 3XL 5XL ये एक ही साइज है? हां सेम అబ్బో, డిఫరెంట్ సైజెస్ అనుకున్నా. సో ఈ సైజే మనకి 3XL 5XL వరకు వస్తుంది. ఓకే कप्तान ఓకే, కఫ్తాన్ మోడల్. ఓ నైస్, బాగుంది సింపుల్గా. కానీ సైజ్ చేయించుకోవాలి మనకి కంఫర్ట్గా కావాలనుకుంటే కొంచెం. ఇది చూసా డిస్ప్లేలో ఉంది కదా. మేడం 1652 1652 అండ్ 1658 స్టాల్ నెంబర్లో మనకి కార్డ్ సెట్స్ అనేవి ఉన్నాయి 999కి. డ్రెస్ మెటీరియల్స్ అన్స్టిచ్డ్ 1500 అంటే ఇవన్నీ కూడా. ఇవి 1500. బాగున్నాయి మెటీరియల్స్ కూడా, డిఫరెంట్గా ఉన్నాయి. కోటాలో ఉన్నాయి చాలా వరకు. 1300 టర్కీ కార్డ్ సెట్స్. ఇవి ఎందుకు టర్కీ నుంచి వచ్చాయంటే బాగున్నాయి యాక్చువల్. ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్. ఎక్సెల్ కూడా ఉన్నాయి, XXL ఉన్నాయి. ఇవి 3XL 1300. మన బడ్జెట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ వద్దులేండి.
కానీ బాగుంది డ్రెస్. వావ్, మినీ బ్యాగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయి బ్యాగ్స్. ఇవి చూపిస్తా చూడండి, చిన్న గర్ల్స్ ఉంటే భలే ఉంటాయి, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు చిన్న పిల్లలు ఇలాంటి బ్యాగ్స్ కి. ఏ కిतना है भैया? 300 అంటే ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ మోడల్స్. అండ్ ఈ మధ్య నేను ఆన్లైన్లో ఇవి కూడా బాగా ఎక్కువ చూస్తున్నా, ఇలా పెయింటెడ్ బ్యాగ్స్. ఇవి కొని మన మమ్మీలకి అత్తగారులకి ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా. ఏ వాళ్ళకి ఇతనే 200 అని మాటే కానీ ఇలాంటివి కొంటే దే ఫీల్ లైక్ వెరీ హ్యాపీ. ఇంకా లోపల చాలా ఉన్నాయి, బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది సార్. క్యూట్ నైట్ వేర్ 350 రూపీస్ అంట. చాలా మంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఈ కలెక్షన్. ఎంత క్యూట్ అనేది. వావ్, 350 రూపీస్, నైస్. ఫిక్స్డ్ రేట్ కానీ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇవి కూడా ఇప్పుడు కొరియన్ నైట్ వేర్స్ అంటున్నారు, తెలీదు. మెయిన్ రోడ్ మీద ఎందుకు వెహికల్స్ తిరుగుతున్నాయి కదా, ఇట్లా సందుల్లో దూరి జై బాలయ్య అనుకుంటూ షాపింగ్ చేద్దాం. నేను వెళ్ళిపోయి చెప్పే లోపల వెళ్ళరు. ఏ క్యూట్గా ఉన్నాయి అబ్బా నైట్ డ్రెస్సులు మటుకు, ఇంత బాగుంది చూడండి. అంటారు కాదు, మొగుళ్ళ మాటలకు అర్థాలే వేర్లే, వాళ్ళు వద్దనే అంటారు, అయినా మనం ఇప్పించాలి, లేకపోతే మళ్ళీ మనోభావాలు దెబ్బతాయి. షేరింగ్ ఇస్ కేరింగ్ యూనో. ఎంత ఒకసారి కిత్నా అన్ని ఫోన్ పేలు చేయడం అలవాటు అయిపోయి ఈరోజు నేను కావాలనే క్యాష్ డ్రా చేసుకొని వచ్చి షాపింగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మెటీరియల్స్ చూస్తున్నా, చికెన్ కర్రీ. ఆబ్వియస్లీ మనకి నుమాయిష్ అంటేనే చికెన్ కర్రీ కాబట్టి ఇది నచ్చింది, నేను కూర్చున్నా. మెటీరియల్ విత్ టాప్ విత్ దుపట్టా 1500 చెప్పాడు. లెట్స్ సీ. అయ్యో సారీ, నేను నా గోల్లో పడి నేను తింటూ టైంపాస్ చేస్తున్నా. యాక్చువల్గా చికెన్ కర్రీస్ మనకి మీ అందరికీ తెలిసిందే, నుమాయిష్లో చాలా బాగుంటాయి కలెక్షన్. ఒకవేళ చికెన్ కర్రీలో మంచి కలెక్షన్ కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎగ్జిబిషన్కి రండి. సో ఇప్పుడే నేను కంగుతిన్న విషయం ఏంటి అంటే, నాకు ఒక మెటీరియల్ చికెన్ కర్రీలో నచ్చి చూస్తే వాడు 14,000 అంటే నాకు 1400 అని వినిపించి వెళ్ళి కూర్చొని ఒక అరగంట పోయిన తర్వాత నేను రియలైజ్ అయింది ఈ విషయం ఏంటంటే అది 14,000 అని. 2 చేతులు పాకెట్ లేవు, వెళ్ళిపోతున్నాను నేను. థ్యాంక్ యూ. పొగడేర్రా, కామెంట్లు పెట్టకండి, ఏదో చిన్న చిన్న ఆనందాలు. ఇవి పోపు డబ్బాలు బాగా అనిపించాయి నాకు ఇక్కడ, వుడెన్వి. ఒక్క నిమిషం నేను అటాక్ చేస్తే ఇక్కడ. యాక్చువల్గా ఇవి పోపు డబ్బాలే కానీ మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. వాచెస్ బాగున్నాయి, స్టూల్స్ బాగున్నాయి, కలెక్షన్ బాగుంది. నా చిన్నప్పుడు తప్పిపోయి నా పెట్టి అదే. ఏంటి బాబా అన్న? నా చిన్నప్పుడు తప్పిపోయి నా పెట్టి అదే నా పెట్టి. వజ్రవైడు మణికత డేర్ చేయండి డైలాగ్ చెప్పడానికి. ఇది రియలైజేషన్. రాజుల గారు పెట్టి ఇదిగో నా నెక్లెస్, నా హారం, ఇవే పెట్లో ఉండేవి. అలా ఉన్నాయన్నమాట ఈ పెట్లు. జస్ట్ అదంతా యాక్టింగ్. డ్రాస్ డిఫరెంట్ కలర్స్ లో నైస్. అంటే ఒక థీమ్ తో హౌస్ ఇట్లా వుడెన్ థీమ్ తో చేయించుకుంటారు కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. సూపర్ కలెక్షన్, బాగుంది. బాగున్నాయి. అట్లా పెద్ద పెద్ద బాల్కనీ ఉన్న వాళ్ళు చక్కగా వేసుకుంటే ఎంత హాయిగా ఉంటారు కదా, వ్యూ బాల్కనీస్. అండ్ ఫ్లవర్ కలెక్షన్ ఇక్కడ కన్నా అక్కడ బాగున్నట్టుంది, చూద్దాం. ఓ వావ్, మా ఇంట్లో చాలా మంది ఈ లీవ్స్ ఉన్న చెట్టు ఉంది, చాలా మంది అడిగారు ఇది ఎక్కడ కొన్నారు అని.
నేను అప్పుడు ఎక్కడో కొన్నాను, చాలా ఇయర్స్ అయింది. బట్ మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఓ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కావాలా నీకు? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ నీకేం ఇష్టం? దోశ, ఇడ్లీ, జొన్న, ఇదేంటి మొక్కజొన్న, యాపిల్, గ్రేప్స్, బర్గర్, ఏం కావాలి చెప్పు. పానీపూరి, చాయ్, చాయ్ బిస్కెట్, पूरा मैडम 150 वाला है नीचे वाला। हाँ इधर का 100। బాటిల్ కావాలంటే ఛా. నేను పానీపూరి దగ్గర ఆగిపోయాను. మా ఆయన అక్కడ దాకా వెళ్ళాడు. అందరూ ఊర్లు వెళ్ళి ఏ ఊరు వెళ్తే అది తెచ్చుకుంటారు కదా, అదే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తెచ్చుకుంటారు కదా. నేను లండన్ వెళ్ళి వచ్చాను, లండన్ పెట్టుకున్నాను. పెద్ద ప్లానింగ్. ఎవరు అందరు నమ్ముతారు కదా, నమ్ముతారా మీరు? బ్రేస్లెట్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ. ఇలా ఎంత కిतना है? 950 950 అంటే ఈ మోడల్. ఈ స్నేక్ అడుగుదా ఏ కిतना है? నేను అప్పట్లో బల్గేరీ 1.5 lakh. మా ఆయన అనుకుంటుంది 1.5 lakh బిట్ ఎప్పుడు కొనేది నాకు తెలియకండి. అంటే ఒరిజినల్స్ ఎందుకు కొని అంతంత డబ్బులు వేస్ట్ చేయడం అని ఇలాంటివి నేను కొనుక్కుంటూ ఉంటాను అనమాట. చూడు ఎంత సేవింగ్స్ చేస్తాను నేను. ఓకే ఓకే నేను నాకే అంత న్యూ అనిపించలే ఈ షాప్లో. రెగ్యులర్ ఇప్పుడు మనకి లోకల్ షాప్స్లో కూడా దొరుకుతున్నాయి. ఆటోలో నేను ఎక్స్ప్లోర్ చేయలేను కదండి. ఇప్పుడే మా ఆయనకు ఒక జలకి చేయడానుకుంటున్నారు. ఇదంతా ఓన్లీ వీడియో కోసం తిరుగుతున్నా, మళ్ళీ నా పర్సనల్ షాపింగ్ కోసం మళ్ళీ ఫస్ట్ నుంచి తిరగాలి అంటే ఆటో మాట్లాడినా అనొచ్చు. కెమెరా కావాలని అడ్డంగా వస్తున్నారు. ఆటో రెడీగా ఉందండి. సర్లే బాధపడకు, మళ్ళీ తిరగలే. 100 టాప్స్, లెట్స్ సీ. భయపడి పక్కకెళ్ళి సారీ. బాగున్నాయి యాక్చువల్, మంచి డీలే ఉంది. 700కి బాగుంది కదా ఇది. స్లీవ్స్ డిఫరెంట్ వచ్చి అది స్లీవ్స్ కుట్టడం మర్చిపోవడం ఎలా అవుతుంది? కుట్టాడుగా, ఇదిగో దేవుడా. అర్థమవుతుంది కదా మీకు నా కష్టాలు. సో ఇక్కడ వచ్చేసి 700కి టాప్స్ అన్ని బాగున్నాయి. గుడ్ డీల్ యాక్చువల్లీ, తీసుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చింది. సో దిస్ ఇస్ పల్లు, దిస్ ఇస్ ఆల్ ఓవర్ శారీ. ఓకే మీ కలర్సే. సో ఈ శారీ నచ్చింది. లైట్ వెయిట్ ఉంది కంప్లీట్లీ అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ ఉంది శారీ అంతా కూడా. వాళ్ళు చెప్పడం 25 చెప్పారు, ఫైనల్గా 1700కి ఇస్తారంట. మనం చూద్దాం. 1500కి అడుగుతున్నా. అంటే భర్త డబ్బులతో షాపింగ్ చేస్తే అందులో ఉండే కిక్కే వేరబ్బా. ఏమంటారు? అవునన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇలా దొరికేస్తాను అనుకోలేదు సార్ నేను. ఓ వావ్, నైస్ కలెక్షన్. ఇది గ్రీన్ బాగుంది, ఆ బ్లాక్, ఆ పై కూడా బాగుంది. అదంతా భయ ఏ చెప్పులు కిतना है ऊपर वाला? 4 डी అంటే నిన్నే మెన్షన్ చేశారు దుర్గా, నాకు సంబంధం లేదు. మా డిఓపి పేరు దుర్గా. యాక్చువల్ 400 అట్లా చెప్తున్నాడు కానీ బేరమాడదా. నచ్చిదే. నేను లాస్ట్ టైం అలాంటి చెప్పుల్స్ అని బ్యాంకాక్ వెళ్ళినప్పుడు తీసుకున్నా. మీకు ఆ వ్లాగ్ కూడా ఉంటుంది నా ఛానల్లో, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. నేను నిన్న స్టాన్లే తీసుకున్నా ఒకటి, 2500. నో ఇట్స్ స్టాన్లే. ఏది
నో కామెంట్స్. ఇది కట్టుకున్న షాలులా ఉంది. ఒక పని చేయి, కట్టర్లు ఉన్నాయి అక్కడ 9 meters కట్టర్లు. అవి కొనేసుకున్నా చీల కింద కట్టేసుకోవచ్చు. దానికి హుక్కులు కూడా ఉంటాయి. తాడు గుంజి కట్టాలి. దేవుడా, చూస్తున్నారు కదా నా కష్టాలు మీరు. ఏంటది దొప్తా? అది కట్టుకోమంటే ఇప్పుడు నన్ను. నా చీరలకి ఎంత క్రేజ్ ఉంది తెలుసా బయట ప్రపంచంలో. అమ్మా, మొత్తం క్రెడిట్ ఒక్క మాటతో మొత్తం క్రెడిట్. ఇన్నాళ్ళు నా పడిన కష్టం. అందుకే నీ కెమెరా, నీకు మైక్ పెట్టలేదు తెలుసా నేను, ఎందుకంటే నీ వాయిస్ సరిగ్గా వినపడకూడదని. నీకు అందుకే మైక్ పెట్టలేదు నేను. వినబడినా వినబడకున్నా అవన్నీ నేను సెలెక్ట్ చేసి నేను కొన్నవే, నేను సెలెక్ట్ చేసినవి నేనే కొన్నవి కూడా. జస్ట్ చేయి పెడతాను అంతే ఫోటో. అమ్మో, మొత్తం ఇజ్జత్ అంతా పోయింది. నేను ఇంక ఇంత పెద్ద మాట అన్నాక ఇప్పుడు ఇంకా కొనిపించుకుంటా. దా మరి, నువ్వే కొంటున్నావు కదా ప్రతిసారి. ఆ చీర కొను, అది కొను. ఇప్పుడు షాప్కి వెళ్దాం. ఎందుకు? నీ ఇచ్చిన క్యాష్ సరిపోదన్నావు కదా, క్యాష్తోనే కొంటాను కదా. దారుణం తెలుసా నువ్వు. నా క్యాష్ అది, నీ క్యాష్ అంటావేంటి? నేను ఇవ్వకర్లే కదా. ఇవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం నా క్యాష్, నువ్వు ఇచ్చాక నీ క్యాష్. ఇవ్వకర్లే కదా. ఇవ్వాలి. బీ అవేర్ ఆఫ్ మొగుళ్ళు ఇన్ షాపింగ్. ఇది పెట్టిన టైటిల్. కానీ మనకి షాపింగ్ డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళు. ఇది ఒత్తు పెట్టుకోవడానికి డిఫరెంట్గా వచ్చింది. ఇది దేవుడికి ఒత్తిలా పెడుతున్నాం కదా పైకి. ఇది ఇట్లా వచ్చింది. ఇంకోటి ఇది కదా, ఎంతమ్మా ఇది? 100కి 4 మేడం. ఇది ఒకటి కదా మేడం. ఇట్లా మనం దీపాలు పెట్టుకోవడానికి కూడా డిఫరెంట్ గా ఉంది. బయట తులసి దగ్గర, తులసి చెట్టు దగ్గర పాత మోడల్ చక్కగా చిన్న జాలీలు దీపంలో పెట్టుకోవచ్చు విత్ ప్లేట్స్. ఓ నాకు 4 కదా ఇచ్చారు, 100. ఇంకొక 100 ఇచ్చేయండి. యాక్చువల్లీ నేను మీ ఎవరికి చెప్పలేదు కానీ నేను 7 శనివారాలు వ్రతం చేస్తున్నా. సో దానికి ఇవి నాకు యూజ్ అవుతాయి అన్నమాట. నేను ఇంకా అవన్నీ ఇవ్వండి. అవన్నీ ఇంక నేను బ్లాగ్స్ అవి చెయ్యట్లేదు, పూజవి, ఎందుకంటే నాకు అవ్వట్లేదు అన్నీ అరేంజ్ చేసుకోవడం. మార్నింగ్ మళ్ళీ షూటింగ్కి వెళ్ళే ముందు పూజ చేసుకొని వెళ్ళాలి కదా, అసలు అవ్వట్లేదు. సో పూజలది బ్లాగ్స్ చేయలేను, కష్టం. ప్రసాదాలు చేసుకొని, ఆ దీపాలు అమర్చుకొని, ఆ పూజ చేసుకొని షూటింగ్కి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది నాకు. థ్యాంక్ యూ. మా ఆయన తప్పిపోయాడు. అయ్యో అలా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా? తప్పేమనుకున్నాను. బాగుందా అని అడిగితే ఇందులో పురుగులు ఉంటాయేమో అంట. బాగానే ఉంది మనకి. ఇది చూడు ఎలా ఉందో. ఏ వాళ్ళ కిత్నా? 9500. క్యూ ఎందుకంత? యాక్చువల్గా వింటర్ అయిపోవచ్చింది. సో ఇలా ఏమన్నా కావాలనుకుంటే ఇట్లా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది స్టాల్ నెంబర్. ఏ స్టాల్ నెంబర్ కిత్నా? 710 స్టాల్ నెంబర్. సో మనకి ఇక్కడ హెవీ కోట్స్ వింటర్కి కావాలంటే ఉన్నాయి. డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నాయి, అన్ని పార్టీ వేర్ బ్లౌజెస్, పెయింట్స్ విత్ బాగున్నాయి కదా.
అవునమ్మా. ఎంత ఉన్నాయి బ్లౌజెస్ కిतना है 1250. ఓ వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి, ఫుల్ హెవీ వర్క్స్. ఏకి 1750 అంట. నైస్. రేట్స్ ఉన్నాయా? ఓకే. ఇప్పుడు మనం కొన్న శారీకి మ్యాచింగ్ దొరుకుతుందని చూద్దాం. చూపించు. ఓ దీనికి రెడ్. యాక్చువల్లీ రెడ్ నా దగ్గర చాలా ఉన్నాయి. कितने? 150 का है दीदी, 100 का है। సో ఎస్, మొత్తానికైతే నా ఎగ్జిబిషన్ షాపింగ్ అయితే అయిపోయింది. ఐ హోప్ మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఆయనతో నాకు చాలా టాస్క్లు అయ్యాయి అనమాట షాపింగ్ చేయడానికి, తిరగడానికి. మొత్తానికి డే టైంలో వచ్చి డే టైంలో వెళ్ళిపోతున్నాను. అది అది అంత తక్కువ టైంలో చేశాను అనమాట. ఏం లేదు, మేము వచ్చేసరికి 3 అయింది. 3కి ఆల్రెడీ అన్ని స్టాల్స్ ఓపెన్ అయిపోయి. చాలామంది అనుకుంటారు 4 తర్వాత అని, బట్ టెక్నికల్గా 4 తర్వాత ఉంటుంది. బట్ ఎవ్రీ ఇయర్ నేను ఆఫ్టర్నూనే వెళ్తూ ఉంటాను, లైక్ 2-3 ఆ టైంకి. అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి. హ్యాపీగా మీరు ఈ టైంలో షాపింగ్ చేస్తే ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రావచ్చు. ఈ ట్రాఫిక్ ఇరుక్కోవాల్సిన అవసరం లేదు, జనాల మధ్యలో కష్టపడాల్సిన అవసరం లేదు షాపింగ్కి. సో యా, నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను ఈ 2026 నాంపల్లి ఎగ్జిబిషన్, మహేష్ ఎగ్జిబిషన్లో. సో మీకు ఏమైనా యూజ్ అవుతే ఐఎమ్ హ్యాపీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.